నమస్తే, వెల్కమ్ టు వీకెండ్ బిజినెస్. ఈ వారం మార్కెట్లు ఎలా గడిచాయి, రాబోయే వారంలో మార్కెట్లు ఎలా ఉండబోతున్నాయి, ఏ అంశాలు ఎఫెక్ట్ చూపించబోతున్నాయి? ఇక ఈ వారం చూసుకుంటే ఆల్మోస్ట్ ఒడిదుడుకుల మధ్య ముగుస్తాయని చెప్పాలి. నిఫ్టీ 24,000 వద్దే అటు ఇటు ఊగిసలాడుతుంటే అటు క్రూడ్ ఆయిల్ ధరలు ఏకంగా $125 పెరగటం ఆందోళన కలిగించే అంశమే. ఇక నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది ఈ అంశాలపై మనకి అనలిస్ట్ చేసేందుకు మనతో పాటు జాయిన్ అవుతున్నారు ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ ప్రభు గారు. నమస్తే ప్రభు గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఏంటి ఎలా చూడాలి? నిఫ్టీ చూస్తే 24,000 వద్దే టచ్ ఆడుతూ ఉంది, ఇంకా దాటలేమా? ఇప్పుడు ఒక స్పెషల్ న్యూస్ చెప్పుకోవచ్చు. దాదాపుగా 60 రోజులైంది కదా వార్. ఫిబ్రవరి 28, 2 months అనుకోండి. 2 months కంప్లీట్ అయిపోయింది. ట్రంప్ డిక్లేర్డ్ యాజ్ వార్ క్లోజ్డ్. ఎందుకంటే పర్మిషన్ ఉంటుంది హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, సెనేట్స్ దగ్గర తీసుకోవచ్చు, హౌస్ ఆఫ్ రెప్ దగ్గర తీసుకోవడం కష్టం. 60 days దాటిన తర్వాత పర్మిషన్ తీసుకోవాలి. ఆర్మీ మీద ఇన్వెస్ట్మెంట్ చేసేది ప్రతిదీ కూడా కరెక్ట్ గా లెక్క చెప్పాలి, అన్ని చూపించాలి. సో అందుకని 60 days తర్వాత అప్పుడే లాస్ట్ టైం సీజ్ ఫైర్ రోజే అనుకున్నాం ఇక వారు ఆగిపోయినట్టే, ఇంకా ఆయన ముందుకెళ్ళాడు, సమస్య లేదు, 80% ఆయన వెనుదిరిగినట్టే, చూపించినట్టే అని. అదే ఆయన చూడండి, ఆయనకి చెప్పుకోలేక బయటపడలేక చివరికి వార్ క్లోజ్ చేశాం అన్నట్టు చెప్పుకున్నాడు ఆయన. అది కూడా కాంగ్రెస్ లో, ఏదో మామూలు ఎక్స్ లో పోస్ట్ చేసింది కాదు, కాంగ్రెస్ యుఎస్ కాంగ్రెస్ లో చెప్పడం అంటే మరి అది అఫీషియలే కదా, వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు. వార్ పవర్ యాక్ట్ ఇరాన్ సైడ్ ఎలా ఉంటుంది అనుకోవచ్చు అండి. ఇప్పుడు యుద్ధం మీరు స్టార్ట్ చేస్తారు, మేము ముగుస్తామంటే ఇరాన్ ముందు నుంచి కూడా అదే కాన్ఫిడెన్స్ చెప్తూ వస్తుంది. ఎక్కడ కూడా అసలు ఏ రోజున ట్రంప్ ఎంతలా హెచ్చరిస్తున్నా ఎక్కడ తల వంచిన సిచ్యువేషన్ మనం చూడాల. అంటే వార్ ఇష్యూ అయిపోయింది, ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఇష్యూ ఉంటుంది. అక్కడ బ్లాకేడ్స్ ఉన్నాయి. ఈ యువతల సైడ్ ఒక సైడ్ ఏమో ఇరాన్ బ్లాకేడ్ ఉంది, అవతల యుఎస్ బ్లాకేడ్ ఉంది. దట్స్ మెయిన్ ఇంపార్టెంట్. ఆయన ఏషియన్ కంట్రీస్ కి ఇబ్బంది పెట్టాలంటే ఆ బ్లాకేడ్ కంటిన్యూ చేస్తాడు ఆయన. 80% ఆయన బ్లాకేడ్ కంటిన్యూ చేస్తాడు, ఆయన ఇబ్బంది పెడతాడు. ఎందుకంటే ఆయన ఆయిల్ అమ్ముకోవాలి కదా. ఇక్కడ బెనిఫిట్ అవుతుంది ఎవరు? యుఎస్ $60-70 ఉన్నది $110-120 కి అమ్ముతున్నాడు ఆయిల్ ఆయన. అది గమనించారు అందరూ. ఆయన ఎక్కువగా అమ్ముకుంటున్నాడు కాబట్టి దీన్ని ఎక్స్టెండ్ చేస్తాడు ఆయన. ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ని ఓపెన్ చేయకుండా కంటిన్యూగా ఇక ఇంకో 1 month 2 months క్లోజ్ అయ్యేటట్టు చేస్తాడు ఆయన. ఎందుకంటే వాళ్ళకి లాభం వస్తుంది కాబట్టి. 80% ఏప్రిల్. మరి ఇరాన్ కూడా చాలా నష్టపోయాం, మాకు ఎంత నష్టపరిహారం కావాలి, ఇప్పుడు హార్మూజ్ ద్వారా అక్కడ టోల్ గేట్ పెడితే ఎంతో కొంత లాభపడొచ్చు అని ఇరాన్ కూడా డిమాండ్స్ పెట్టింది. యాక్చువల్లీ అది ఇంటర్నేషనల్ వాటర్స్ అవి వాళ్ళకి సంబంధించింది. అట్లా చేయడానికి కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒప్పుకో ఒక రకంగా. అంటే ఆ చోక్ పాయింట్ బట్టి వాళ్ళు వరల్డ్ మొత్తం ఒక రకంగా బెదిరిస్తున్నారు వాళ్ళు. అందుకే కదా వాళ్ళ దగ్గర యురేనియం ఉంది, న్యూక్లియర్ బాంబు చేస్తే ఒక రకంగా వేసేస్తారు. ఇప్పుడు దాకా ఉన్న వాళ్ళు కూడా కొంచెం ఆలోచించి చూస్తున్నారు రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం. వాళ్ళైతే డైరెక్ట్ గా వేస్తారనే భయం కూడా ఉంది ఒక రకంగా. ఎన్రిచ్ 90% అయితే యురేనియం 90% చేస్తే బాంబు చేసినట్టే లెక్క. బాంబు దాదాపుగా దాంతో ఈజీ అనమాట. 60-70% అంటే వేరే అదర్ ఉపయోగపడతాయి కదా. 90% దాటిందంటే మీకు బాంబు చేయడం అనేది చాలా ఈజీ. అందుకే భయపడింది అందరూ. ఇదే మార్కెట్స్ కి ఒక పాజిటివ్ ట్రిగ్గర్ అని చెప్పుకోవచ్చా? ఇది పాజిటివ్ ట్రిగ్గర్ అండి. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ఫెయిల్డ్, రోరింగ్ లైన్ ఫెయిల్డ్. అంటే అట్నుంచి ఇరాన్ అంటే ఒక రకంగా ఈ యుద్ధంలో ఇరానే గెలిచినట్టు ఒక రకంగా చూస్తే, రోరింగ్ లైన్ అన్నట్టు. వాళ్ళు కూడా ఎక్కడ తగ్గలేదు కదా. ఒక చిన్న దేశం పెద్ద దేశాన్ని ప్లస్ ఇజ్రాయెల్ ని తట్టుకొని నిలబడిందంటే నిజంగా ఒక రకంగా ఫెంటాస్టిక్. వాళ్ళు ఒప్పుకోవాలి. ఇజ్రాయెల్ ఒకవైపు, అమెరికా మూకుముడిగా దాడి చేస్తున్నాయి. ఎక్కడ కూడా అసలు డిమాండ్స్ ముందు వాళ్ళ డిమాండ్స్ నెరవేరలేదు, పక్కన పెడితే అమెరికా డిమాండ్స్ అయితే ఎక్కడ ఒప్పుకోలేదు. ఎక్కడ కొంచెం వాళ్ళు 15 పెడితే వీళ్ళు 10 చెప్పారు. ఫైనల్ గా ఇరానే ఒక 3 అంటే 3 సూత్రాల్లాగా వచ్చే ఇంకా ఫైనల్ గా ఆ సూత్రాలే ఒప్పుకున్నట్టు కనిపిస్తుంది. ఇంకేం చేస్తారో చూడాలి. సో అంటే ఇక్కడ వార్ $1 billion అబోవ్ అవుతుంది. కాంగ్రెస్ పర్మిషన్ కావాలి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఒక అడుగు వెనకేసింది ఎవరయ్యా అంటే ఎవరైతే మొదలు పెట్టారో, ఎవరైతే ఎస్కలేషన్ చేశారో, ఎవరైతే ఆపారో యుద్ధం అన్ని ఒకళ్ళే. దట్ ఈస్ ట్రంప్. ఇప్పుడు ఆయిల్ గురించి మాట్లాడుకుంటూ, ఇప్పుడు ఆయిల్ ఏంటి, ఇప్పుడు ఆల్రెడీ ఈ రోజున ఐ థింక్ 126 అనుకుంటా, 126 చేరుకుంది అనుకుంటా డాలర్స్. ఏంటి ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది? ఎఫెక్ట్ ఏమైనా పడుతుందా? అంటే ముఖ్యంగా పెయింట్స్, ఈ టైల్స్, లాజిస్టిక్ రంగాలు, వీళ్ళు కొంచెం ఇన్వెస్టర్స్ అందరూ కొంచెం కేర్ తీసుకోవాలని చెప్తున్నారు. అంటే ఎక్కువ రోజులు అంటే 2008 క్రైసిస్ అప్పుడు 147కి వెళ్ళిందండి.
ఇదే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేయకుండా కంటిన్యూ అయితే అది 150 దాకా వెళ్ళే ఛాన్స్ కూడా కనపడుతున్నాయి. మ్మ్. దాని ఎఫెక్ట్ మన కరెంట్ అకౌంట్ డిఫిషియన్ మీద పడుద్ది, అదర్ కంపెనీస్ మీద పడుతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుద్ది, ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతాయి, మ్మ్. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ తగ్గుద్ది, గ్రోత్ రేట్ తగ్గుద్ది, ఫైనల్ గా రెసిషన్ వచ్చే పరిస్థితి కూడా ఏర్పడుద్ది అది కంటిన్యూ అయితే. దాని ఎఫెక్ట్ అంత డేంజర్. సో Yes. ఆయన ఆయిల్ అమ్ముకోవడానికి, ఆయన ఆయిల్ ని మొత్తం కొంచెం అమ్ముకొని క్యాష్ చేసుకున్న ఉద్దేశంతోనే కొంచెం దాన్ని స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేయమైనా పర్లేదు మాకు, మేము వారు ఆపేసుకున్నాం అన్నట్టు మాట్లాడతాడు ఆయన. మ్మ్. ఇప్పుడు సో మనకి ఇప్పుడు గ్యాస్ నెక్స్ట్ ఏంటంటారు? ఏంటి, మనకి ఇప్పుడు గ్యాస్ ఎఫెక్ట్ ఏంటి అంటే జనరల్గా ఇప్పుడు మనకు ముందు నుంచి కూడా అప్పుడు ఎంత అక్కడ ఇష్యూ నడుస్తున్నప్పటికీ ఇండియాకి వెసులుబాటు కల్పించింది. బట్ కామన్గా ఉండదు కాబట్టి కొంచెం అప్పుడు సిచ్యువేషన్ ఎదుర్కొన్నాం గడ్డు పరిస్థితే. మరి గ్యాస్ రేట్ ఇంతలా పెంచేయటం, ముందు ముందు ఆయిల్ రేట్లు పెరగవు అని ఆయిల్ కంపెనీలు ప్రకటించినా ఎవరికి నమ్మకం అయితే లేదు. ఏమో ఎక్స్ట్రా పెంచేస్తారని భయం అయితే ఉంది. ఇప్పుడు ఇండివిజువల్ గా చూసుకోండి, మ్మ్. బయట నుంచి ఆర్డర్స్ ఎక్కువైంది, ఇంట్లో వండుకోవడం తక్కువైంది. మ్మ్. ఇప్పుడు ఇండక్షన్ స్టవ్ కొనుక్కోవాలి, లేదా కట్టెల పొయ్యి ఉంటే కట్టెల పొయ్యి చేయాలి. గవర్నమెంట్ కి ఇలాంటి టైం కూడా సపోర్ట్ చేయాలి ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే 144 కోట్ల మందికి సమాధానం చెప్పాలంటే అంత ఈజీనా? ఒక ఫ్యామిలీలోనే ఒక 5 ఉంటే 5 దారులు ఉంటారు కదా, Yes, వాళ్ళనే ఒక తాటికి రావాలంటే ఇంటి పెద్ద ఆయనకి ఎంత కష్టం. మ్మ్. అట్లానే ఈ 144 కోట్లు ఉన్నప్పుడు ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మనం సపోర్ట్ చేయాలి, కానీ ఇంకా కొంచెం దాన్ని ఫ్లేర్ అప్ చేయడం, ఇంకా ఇది గవర్నమెంట్ చేయట్లేదు అనుకోవడం తప్ప. ఎందుకంటే అంత చేసినా గానీ గవర్నమెంట్ విల్ డూ, ఏదో ఒక రోడ్డు, ఏదో ఒక రాస్తా కోసం దే విల్ డూ, అంటే వెతుకుతారు కదా. మ్మ్. సో గల్ఫ్ ఆఫ్ ఒమెన్ పోర్ట్ దగ్గర ఫిజియారా ఉంది, ఫిజియారా పోస్ట్ అంటే యుఏఈ నుంచి ఫిజియారా పోర్ట్ నుంచి మనకు ఆయిల్ రాబోతోంది. మనకు ఆయిల్ ఎల్పిజికి ఏం పర్వాలేదు, ఎందుకంటే ఇన్స్టెంట్ గా కొత్తబడిన ఈ డీలర్స్ షార్టేజ్ చేసి కొంచెం రూమ్ క్రియేట్ చేసి రేట్ పెంచినా ఎట్టి పరిస్థితుల్లో అది తొందరలోనే తగ్గిపోయే ఛాన్స్ ఉన్నాయి. ఎందుకంటే మనకి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ కూడా ఇప్పుడు అవసరం లేదు, దానికి అనుగుణంగా దాని దగ్గరలోనే నియర్ బై దాన్ని అంటే దాన్ని అటు సైడ్ వెళ్లకుండా ఇంకొంచెం ముందు నుంచే ఫిజియారా పోర్ట్ ఉంది, ఆ ఫిజియారా పోర్ట్ నుంచి యుఏఈ నుంచి మనకి డైరెక్ట్ గా వచ్చే ఛాన్స్ ఉన్నాయి. మ్మ్. సో ఎప్పుడై జనవరి 29 యుఏఈ ప్రెసిడెంట్ మన దగ్గర ల్యాండ్ అయ్యారు. అప్పుడు 3 hours డిస్కషన్ నడిచింది. మ్మ్. తర్వాత మీకు మన అజిత్ దోవల్ గారు మొన్న ఒపెక్ నుంచి బయటకు వచ్చే రోజు కంటే ముందు రోజు అజిత్ దోవల్ గారు అక్కడ ఉన్నారు యుఏఈలో. మ్మ్. సో ఈ ఇండికేషన్స్ ఏంటి, May 15th మోడీ ఈస్ గోయింగ్ టు దేర్ యుఏఈ, అక్కడ ఏది అబుదాబిలో, దాని క్యాపిటల్లో 3 hours డిస్కషన్ అక్కడ కూడా. సో ఫైనల్ డిస్కషన్ ఏంటంటే వాళ్ళకి ఒపెక్ నుంచి ఎందుకు బయటకు వస్తున్నారు, వాళ్ళు ఏమో ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ పెట్టారు ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి, అదేమో ఒపెక్ నుంచి ఏమో 5 మిలియన్ అనుకోండి, 2.5 చేయాలన్న రూల్ ఉంటుంది. సో వాళ్ళు దాని నుంచి బయటకు వచ్చినప్పుడు మీరు బయటికి రండి అనే భరోసా కూడా మనమే ఇచ్చినట్టున్నాం, మన గవర్నమెంట్ ఇచ్చినట్టుంది, మేము ఆయిల్ మీ దగ్గర తీసుకుంటామని 5 మిలియన్ బ్యారెల్స్ చేశారనుకోండి, మనకు కావాల్సిన డైలీ యూజ్ కూడా సరిపోతుంది. కాబట్టి ఆయిల్ కానీ ఎల్పిజి కానీ అక్కడి నుంచి తెప్పించుకోవచ్చు. అక్కడ హార్మోజ్ కంటే కొంచెం రేట్ అనేది కొంచెం తక్కువే పడవచ్చు. మ్మ్. సో మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. రేట్ అనేది కొంచెం ఇదవ్వాలంటే కొంచెం మిగతా అన్ని సర్దుమనగాలి. సో ఎట్టి పరిస్థితుల్లో ఆయిల్ 126 వచ్చి మళ్ళీ తగ్గిందండి. ఇప్పుడు 113, 114 ఉంది. ఓకే. బ్రెంట్ క్రూడ్ 104 ఏమో WTI క్రూడ్. మ్మ్. సో తగ్గింది 120 మన ఫ్రైడే నైట్ తగ్గినాయి. మ్మ్. సో ఈ చిన్నగా కొంచెం తగ్గే ఛాన్సులు ఉంటాయి కాబట్టి ఏం పర్వాలేదు. మనకి ఆల్టర్నేట్ సొల్యూషన్ కూడా సోర్స్ కూడా దొరికింది. మ్మ్. యుఏఈ కూడా సపోర్ట్ చేసాం, వాళ్ళు ఒపెక్ నుంచి బయటకు వచ్చారు, మనకి అక్కడి నుంచి ఆయిల్ కూడా వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఇన్స్టెంట్ గా ఏదన్నా ఎల్పిజి కోసం ఏదన్నా ఇబ్బందులు ఉండొచ్చు. కమర్షియల్ గ్యాస్ 990 రూపాయలు పెంచారు, అంటే దాదాపు 3,000 అయిపోయింది. సో వాళ్ళు కూడా గెట్ ఆన్ అవ్వాలంటే కొంచెం కష్టమే, ఎందుకంటే ఎక్కువ ఇప్పుడు ఐటమ్స్ అనేది కొంచెం తగ్గించుకొని వాటిని రేటు పెంచారు. కానీ అల్టిమేట్ గా ఎవరికి పడుతుంది, ఒక్క జేబు చిల్లు ఎవరికి పడుతుంది, సామాన్యుడికి. Yes. సామాన్యుడు జేబు చీలు పడుతోంది. అది గవర్నమెంట్ కూడా ఇలాంటప్పుడు కొంచెం ప్రికాషన్స్ కొన్ని చూసుకుంటే మంచిది, ఎందుకంటే ముందు చూపు లేకపోవటం వల్ల. మ్మ్. ఇప్పుడు చైనాకి, జపాన్ కి 4 months రిజర్వ్స్ ఉంటాయి ఆయిల్స్, చైనాకి 10 months ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి, మనకి ఎంత ఉన్నాయి 2 months. 2 months చూడండి, మనం అయిపోగానే ఇప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నాం అంటే. ఆయిల్ రిజర్వ్స్ మనం ఇప్పుడు పెంచుకోవాలి. నెక్స్ట్ 10 years తర్వాత ఆయిల్ ఉండకపోవచ్చు,
రెన్యూబుల్ ఎనర్జీకి రావచ్చు, గ్రీన్ ఎనర్జీకి రావచ్చు, ఈవీకి ప్రమోషన్ అవుతుంది. సో ఈ 10 years లోపల మనం ఫజల్ ఫ్యూయల్ నుంచి వీటికి రావాలి. వీటికి రావాలంటే జనాలు ప్రోత్సాహం ఉండాలి, గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, దానికి డిస్కౌంట్లు, ఈవీ కొన్న వాళ్ళకి డిస్కౌంట్, గ్రీన్ ఎనర్జీ, రెన్యూబుల్ ఎనర్జీ ఫుల్ లెంత్ కి రావాలి. అప్పుడు ఏమంటే పొల్యూషన్ కూడా తగ్గుద్ది. అన్ని విధాలుగా కొనే కస్టమర్ కి కొంచెం మంచి బెనిఫిట్ గవర్నమెంట్ నుంచి వస్తే డెఫినెట్ గా అందరూ ముందుకు వచ్చి కొంటారు. కానీ సో స్టార్ట్ అయింది కదా, ఆ రెవల్యూషన్ స్టార్ట్ అయినట్టే చెప్పుకోవచ్చు. ఇప్పుడు చాలా ఆల్రెడీ స్టార్ట్ అయింది, బట్ అంటే ఇంకా అవ్వాలి. ఎస్ సార్, రాలేదు. స్పీడప్ అందుకోవాలి. స్పీడప్ అందుకోవాలంటే మీరు డిస్కౌంట్లు ఎక్కువ ఇవ్వాలి. గవర్నమెంట్ కూడా ప్రమోషన్ చేయాలంటే డిస్కౌంట్లు ఎక్కువ ఇవ్వాలి. ఈవీ కొనుక్కున్న వాళ్ళకి గ్రీన్ ఎనర్జీ. నితిన్ గడ్కరీ గారి కారు గ్రీన్ ఎనర్జీ కారే. సో ఆయన ఇప్పుడే డిస్ప్లే చేస్తారు, ఫ్యూచర్ లో ఇదే కారు మనం అందరం వాడుకుంటామని. సో డెఫినెట్ ఆయన పార్లమెంట్ కి రోజు వచ్చినప్పుడల్లా, పార్లమెంట్ కి వచ్చేటప్పుడు ఆ కారులోనే వస్తున్నారు ఆయన. సో ఇండికేషన్ జీరో, పొల్యూషన్ జీరో అనమాట. దాని నుంచి ఇది కార్బన్ డైఆక్సైడ్ చాలా అసలు జీరో అనమాట. సో ఫ్యూచర్, అది ఫ్యూచర్ జనరేషన్ అంటారు కార్స్ అవి. సో డెఫినెట్ గా దానికి ఆటోమేటిక్ గా కన్వర్ట్ అయిపోతూ ఉంటారులే. అది ఈ 10 years లోపలే మనం దీని నుంచి దీనికి రావాలి. రేపొద్దున వీళ్ళకి కూడా తెలుసు, ఆయిల్ కంట్రీస్ వాళ్ళకి కూడా తెలుసు ఈ 10 years లోపలే ఎంత చేయాలో. అందుకనే ఓపెక్ నుంచి బయటకు వచ్చింది యుఏఈ కూడా. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఎక్స్ట్రాక్ట్ చేసుకుని ఈ 10 years లో మాక్సిమం సంపాదించుకోవాలి. తర్వాత ఫ్యూచర్ లో ఆయిల్ కొనేవాడు ఉన్నాడు, వాళ్ళు అమ్ముదామన్నా కొనేవాడు ఉన్నాడు, వాళ్ళు ఓన్ గా క్రియేట్ చేసుకోవడమే, వాడుకోవడమే. సో అది మెయిన్ అవుతుంది కాబట్టి ఆ భయం కూడా అక్కడ కనపడుతుంది వాళ్ళకి. సో అందుకని మాక్సిమం రేట్ అమ్ముకున్నాం అనే ఉద్దేశం ఉంటుంది. యుఎస్ కూడా అందుకే ఆయిల్ కానీ దేపండు గారు ఇల్లు చక్క పెట్టుకోవాలని లేదా సామెతలు ఉంటాయి కదా, ఆ విధంగా సర్దుకునే వెసులుబాటు కావాలి. అవును, అది తొందరలోనే మార్పు వస్తుంది. అంటే దీని అనుగుణంగా చూస్తే మార్కెట్ లాస్ట్ జనరల్ గా ఏంటంటే ఫ్రైడే నైట్ ఏదో ఒకటి పాజిటివ్ నెగిటివ్ మాట్లాడతారు. దానికి రివర్స్ మండే మార్నింగ్ ఉంటుంది ట్రంప్ యాక్షన్. సో లాస్ట్ వీక్ న్యూట్రల్ ఉంది, ఏం లేదు. అందుకనే మండే 195 points ప్లస్. సో నెక్స్ట్ మళ్ళీ నుంచి చిన్నగా కొంచెం నెక్స్ట్ డే మంగళవారం వచ్చేసి 97 points. తర్వాత వార్ ఎస్కలేషన్ లేదు కాబట్టి బుధవారం కూడా 182 points. అమ్మ ఇంకా అంటే ఇక వార్ ఆగిపోతుంది, ఇండికేషన్స్ అన్ని వస్తున్నాయి చిన్నగా. సో 30th మళ్ళీ వచ్చేదానికి ఏదో ఒక చిన్న మళ్ళీ అంటే ప్రాఫిట్ బుకింగ్ లాగా 180 days. అంటే నెక్స్ట్ డే లేబర్ డే, అంటే May 1st సెలవు కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ అని ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఓవరాల్ గా చూస్తే ఈ వారంలో నిఫ్టీ ప్లస్ 100 points వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ అయితే 1226 points పడింది. అంటే 100 points నిఫ్టీ ప్లస్ లో ఉంటే 400-500 points బ్యాంక్ నిఫ్టీ దాదాపు 800 to 1000 points మైనస్ లో ఉంది. ఎందుకు అంటే ఈసీఎల్ ఫ్రేమ్ వర్క్ అని ఆర్బీఐ ప్రొవిజన్స్ గురించి ఇస్తోంది. ఆ ప్రొవిజన్స్ బ్యాంక్స్ కొంచెం టైట్ అయ్యే ఉద్దేశం ఉన్నట్టు అనిపిస్తుందని. అందుకని బ్యాంక్స్ కొంచెం భయపడ్డాయి. బ్యాంక్స్ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ లో ఉన్నాయి, రీట్రేస్మెంట్ అవుతున్నాయి. అందుకే బ్యాంక్ కొంచెం రియాక్ట్ అయినాయి, నెగిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. అందుకనే బయటకు వచ్చింది. ఏదైనా లాస్ట్ వీక్ లాస్ట్ మంత్ అది కూడా మేలు చేస్తుందని అనుకోవచ్చు. అంటే మంత్ సిరీస్ క్లోజింగ్ కాబట్టి, సో ఈ ఫ్రెష్ సిరీస్ కదా, ఏదేమైనా కొంచెం ఇదే కదా. అంటే మన సెక్టర్ వైజ్ చూసుకుంటే డిఫెన్స్ కానీ లాజిస్టిక్స్ కానీ కొంచెం బాగానే పెర్ఫార్మెన్స్ కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం మనం ఏ సెక్టర్స్ మీద ఇప్పుడు ఐటీ కావచ్చు, ఫార్మా కానీ, ఇప్పుడు ఇలాంటి వాటి మీద ఎక్కడ దృష్టి పెట్టాలి? ఐటీ కొంచెం పడుతూనే ఉందండి, డౌన్ అవుతూనే ఉంది. ఎందుకంటే సొల్యూషన్ లే ఆఫ్ అవుతున్నాయి. ఐటీ మీద, ఏఐ మీద సొల్యూషన్ ఏం రాలేదు. ఇంకా ఉద్యోగాలు పోతాయనే భయం అయి ఉన్నాయి. లే ఆఫ్స్ కూడా కంటిన్యూస్ గా ఇంకా జరుగుతూనే ఉన్నాయి. సో అది ఐటీ కొంచెం డౌన్ ట్రెండ్ ఉంది, కొంచెం ఆగాలి ఎవరైనా. ఎందుకంటే ఈ వారానికి నిఫ్టీ చూస్తే ఇప్పుడు చూస్తే 80 points ప్లస్ లో ఉంది. మరి మండే మార్నింగ్ 6 o'clock ఓపెన్ అయినప్పుడు ప్లస్ మైనస్ చూసుకుంటే దాని అనుగుణంగా గ్యాప్ అప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనకి మెయిన్ ఇక్కడ నెక్స్ట్ కమింగ్ ఏంటి, Q4 రిజల్ట్స్ ఒకటి, ప్లస్ ఎలక్షన్ రిజల్ట్స్ డే 4th. సో 4 స్టేట్ ఎలక్షన్ రిజల్ట్స్ బయటకు వచ్చే అవకాశం ఉంది 4th. అంటే 4 స్టేట్లు కూడా బీజేపీకి వస్తాయా, లేకపోతే మెయిన్ స్టేట్ వెస్ట్ బెంగాల్ అను తమిళనాడు మెయిన్ స్టేట్స్ కాబట్టి, కేరళ వచ్చేటప్పటికి కొంచెం మైనస్ గానే కనిపిస్తుంది కాబట్టి మైనస్. అట్లా ఈ 2 స్టేట్లు కనుక వస్తే, బీజేపీ వస్తే మార్కెట్ ఇది అవుతుంది. లేదు 2 స్టేట్ రాలేదు, బీజేపీకి రాలేదంటే మార్కెట్ కొంచెం డౌన్ ట్రెండ్, అంటే గ్యాప్ అప్ అయ్యి అక్కడి నుంచి తగ్గే ఛాన్సులు ఎక్కువ కనపడుతున్నాయి. సో మెయిన్ చిన్న విషయాలకే చాలా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. ఇంకా ఎలక్షన్స్ రోజున ఎలా ఉంటుంది ఎప్పుడు చూస్తూనే ఉంటాం కదా కంటిన్యూగా. మండే అయితే మనకి అప్ అండ్ డౌన్స్ బాగానే కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు వచ్చే రిజల్ట్స్ బట్టి చూసుకోవాలి కాబట్టి, వచ్చే రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, Q4 రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, అక్కడ డిక్లేర్ చేసే ఎలక్షన్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి. సో ఇది ఇంపార్టెంట్.
ఆల్మోస్ట్ అన్ని రిజల్ట్స్ కూడా అప్పటికే వస్తాయి కాబట్టి ఖచ్చితంగా వస్తాయి. అవునండి. Yes. అంటే ఈ లోపల మన క్రూడ్ కూడా కొంచెం తగ్గాలి ఇప్పుడు, ఎందుకంటే వారం ముందు $70 ఉంది, ఇప్పుడు $126 అయింది దాదాపుగా హై. అవును. ఇప్పుడు 114 ఆ రేంజ్ ఉంది, అంటే దాదాపు 126 చేస్తే $56 తేడా. అంటే మ్మ్. ఈ ఎఫెక్ట్ ఎక్కడ ఒక బ్యారల్ మీద 8,000 crores తేడా వస్తుందండి. మ్మ్. అంటే సంవత్సరానికి 9 లక్షల కోట్లు అదన భారం పడుతుంది. ఇది మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అవుతుంది, 9 లక్షల కోట్లు ఎక్స్ట్రా అవుతుంది. సో మెయిన్ అది కాక మూలిగే నక్క మీద తాటకాయ అన్నట్టు మన రూపీ కూడా వీక్ అవుతుంది. 95 టచ్ అయింది మళ్ళీ. నేను అదే అడగబోతున్నాను ఇప్పుడు, దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందని, డాలర్తో రూపాయి మార్కం ఎందుకు అంటే ఎక్స్పోర్ట్స్ చీప్ అవుతాయి, ఇంపోర్ట్స్ కాస్ట్ అవుతాయి, అంటే ట్రేడ్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. ట్రేడ్ బ్యాలెన్స్ చేసుకోవడానికి అన్నట్టు ఒక రకంగా చూస్తే, అంటే 80-90% మనం ఆయిల్ తీసుకుంటాం $120 బిలియన్ లో, $200 బిలియన్ ఇప్పుడు అయ్యే ఛాన్స్ ఉన్నాయి. అంటే మరి అది బడ్డేనే కదా. ఫారెక్స్ రిజర్వ్స్ తగ్గిపోతాయి మనకి, యుఎస్ డాలర్స్ ఉన్నది కానీ అవి తగ్గిపోతాయి. రూపీ వాల్యూ డౌన్ అయితే చూసుకోవచ్చు. ఐటీ ఎక్స్పోర్టర్స్ కి ఇది బెనిఫిట్ ఎగుమతి చేస్తే, అంటే ఆ ఒక ఐటీ వాళ్ళకే కొంచెం కన్వర్షన్ లో సర్వీస్ ఓరియంటెడ్ కాబట్టి $95 అంటే వాళ్ళకే బెనిఫిట్. మిగతా అంతా ఇప్పుడు గ్రోత్ తగ్గిపోద్ది, ఇన్ఫ్లేషన్ పెరిగిపోద్ది, ఇంట్రెస్ట్ రేట్లు పెరిగిపోతాయి, అప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ తగ్గుద్ది, అన్ని ఎఫెక్ట్ కదా. అవును, మన ఆర్థిక వ్యవస్థకి అయితే భారమే, ఖచ్చితంగా మన ఆర్థిక వ్యవస్థకి అయితే డెఫినెట్ గా రిసిషన్ కి వెళ్లే ఛాన్స్ కూడా ఉంటాయి. అందుకు మెయిన్ అది ఎంత త్వరగా ఆయిల్ ఎంత త్వరగా 60 to 80 ఉండాలి. 60 to 70, 80 మధ్యలో ఉంటే మనకి పర్వాలేదు. పెరిగిందంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది మనం. అంటే ఇది ఒక్క వార్ అన్నెసెసరీగా చేసినట్లు లెక్క. 6 months 60 days అబోవ్ వార్, ఇది అన్నెసెసరీ ఆయన యుగో మీద చేసినట్టు ఒక రకంగా. యుగోకు పోయి అన్నెసరీ తెచ్చుకొని లేనిపోయింది తీసుకొచ్చి మెడలో వేసుకున్నట్టు అనిపిస్తుంది. ఒక్క మనిషి యుగో మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఒక్క చోటని కాదు కదా, ఇంకా మనం ఎంతో కొంత తట్టుకునే మన పరిస్థితి ఎలా వచ్చిందో చూస్తాం. అలాంటిది మామూలు చిన్న చిన్న దేశాలు అయితే ఎలా వెలువలాడిపోతున్నాయి కూడా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి, అవి ఎప్పుడు కేరుకుంటే తెలియదు. సరే, ఇప్పుడు ఏంటిది, ఇప్పుడు బజాజ్కి సంబంధించి కూడా ఏదో చెప్తున్నారు, బజాజ్కి నెక్స్ట్ వీక్లో రాబోతుందా ఏదైనా బైబ్యాక్, ఏదన్నా దాని ఇంపాక్ట్ కూడా ఉంటుంది చెప్తున్నారు. అంటే ఇండివిజువల్ సెక్టార్, ఇండివిజువల్ అంటే పెద్ద దాని ఎఫెక్ట్ అంత ఉండదే కానీ, ఆ స్క్రిప్ట్ వరకు ఏదైనా ఛాన్సెస్ ఉంటే అట్లా. ఇప్పుడు ఏదైనా వచ్చినప్పుడు దానికి కొంచెం పాజిటివ్ గా రియాక్ట్, నెగిటివ్ రియాక్ట్ ఉంటుంది కానీ అంత పెద్ద దాని ఎఫెక్ట్ టోటల్ గా పడే ఛాన్స్ ఉండదు. సో మెయిన్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉండదు. మామూలు క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటే ఇలాంటి వార్స్ కానీ, బయో వార్స్ కానీ, ఏదైనా అంటే ఫస్ట్ టైం న్యూస్ వచ్చేది, అది జనరల్ గా వచ్చేది కార్పొరేట్ యాక్షన్ అని. అట్లా కాకుండా ఫస్ట్ టైం వచ్చే నెగిటివ్ న్యూస్ మార్కెట్ నెగిటివ్ గా తీసుకుంటుంది, సెకండ్ టైం అదే న్యూస్ మళ్ళీ వస్తే పాజిటివ్ గా తీసుకుంటుంది. సో అది చూడాలి మెయిన్. సో మొత్తానికి యుద్ధం మెయిన్ ఎప్పటి నుంచి మనల్ని వెంటాడుతుంది, పశ్చిమాస్తి యుద్ధ నేపథ్యం చెప్పుకుంటున్నాం కాబట్టి దానిది అయితే పులి స్టాప్ పడిందని చెప్పుకోవచ్చు. పడిపోయినట్టే లెక్క. సీజ్ ఫైర్ రోజే అనుకున్నాం, సీజ్ ఫైర్ రోజు అయింది. ఇక ఈయనకి ధైర్యం లేదు చేయడానికి, యుద్ధం చేయడానికి ఈయనకి ధైర్యం లేదు ఆ కాంగ్రెస్ నుంచి. ఇప్పుడు ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో నవంబర్ కి మనం ఒక మంచి పాజిటివ్ న్యూస్ వింటాం. మనమే కాదు, వరల్డ్ మొత్తం కూడా వినొచ్చు. ఎందుకంటే మిడ్ ఎలక్షన్స్ ఉన్నాయి నవంబర్ లో. మేబీ ఏం జరుగుతుంది అనేది మనం ఆ రోజు చెప్పుకుంటే మంచిది. ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజు మంచి మార్కెట్ కూడా మంచి జూమ్ అయ్యే అవకాశం ఉంది ఆ న్యూస్ కనుక వస్తే. ఎస్, కమింగ్ బ్యాక్ టు సెక్టర్స్, మన స్టాక్స్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు ఇదేంటి, ఏది ఇప్పుడు మనం దేంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే బెటర్ అనుకోవచ్చు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో? అంటే వాల్యూ బయింగ్ అవుతున్నాయండి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ బాగా పడిపోయింది, 70-60%, 80% పడ్డాయి కొన్ని స్క్రిప్ట్స్. అవి చిన్నగా వాల్యూ బయింగ్ అవుతుంది. సో ఎవరైనా సరే సెక్టార్ వైజ్ గా చూసుకొని ఆల్ టైమ్ లో ఎక్కడైతే రీసెంట్స్ లో ఆల్ టైమ్స్ లో ఉన్నాయో, 52 వీక్ లో స్టాక్స్ ఏదైనా ఉన్నాయో అలాంటి స్టాక్స్ సెలెక్ట్ చేసుకొని, అది ఫండమెంటల్స్ గా స్ట్రాంగ్ ఉండి ఆ ప్రోడక్ట్ మార్కెట్ లో డిమాండ్ ఉన్నప్పుడు అలాంటి స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిది. అంటే డైరెక్ట్ గా మనం నేమ్స్ చెప్పకూడదు కానీ ఎవరైనా సరే చేయాల్సింది ఏంటంటే, మనం ఎన్ఎస్సి సైట్ లో 52 వీక్ లో ఏమేమి ఉన్నాయి అని చూస్తే అవి ఏం పెరుగుతున్నాయి, ప్లస్ 52 వీక్ హై ఉన్నది ఇంకా పెరుగుతుంటాయి. సో రీసెంట్ 52 వీక్ హై తీసుకుంటే ఇంకా బ్రేక్అవుట్ అవుతున్న స్టాక్స్ ఇట్లాంటివి చూసుకుంటే మనకి అక్కడ ట్రెండింగ్ తెలుస్తుంది, ఏ స్టాక్స్ పెరుగుతున్నాయి, ఏ స్టాక్స్ తగ్గుతున్నాయి అనేది. సో దాని అనుగుణంగా సెక్టార్ వైజ్ గా కొంచెం అంటే
ట్రెండింగ్ ఇంకా ఫుల్ లెంత్ గా పాజిటివ్ రాలేదు. ఎప్పుడైతే మీకు 25,600 25,100 ఫస్ట్ రెసిస్టెన్స్ 25,100 దాటిందో, ఎందుకంటే ఈ వార్ కనుక ఆగిపోతే 25,000 దాటాలి. ఆగిపోతే కొంచెం మూవ్మెంట్ రావాలి, అంత 1000 పాయింట్స్ వరకు పెరగాలి ఇప్పుడున్న దానికి. సో ఈ Q4 రిజల్ట్స్ బాగుండి, రేపు ఎలక్షన్ రిజల్ట్స్ కూడా బాగుండి, ప్లస్ ఈ వార్ పూర్తిగా అయిపోయింది. ఇక ఇలాంటి ఇష్యూ లేనప్పుడు జనరల్ గా పెరిగే వారంలో వచ్చిన 1000 పాయింట్స్ పెరిగే ఛాన్సులు కూడా ఉన్నాయి. 25,000 వరకు వెళ్లే ఛాన్స్. ఎప్పుడైతే 25,100 ఫస్ట్ రెసిస్టెన్స్ దాటిందో, నెక్స్ట్ రెసిస్టెన్స్ 25,600 కనుక అప్ క్లోజ్ అయింది అనుకోండి, 1 డే అబోవ్ క్లోజ్ అయితే మనం విల్ సి ఫ్రెష్ ఆల్ టైమ్ హై 26,300 అబోవ్ వీ కెన్ సి. అంటే అది ఓవర్ ఏ పీరియడ్ జరుగుద్ది. అంటే మార్కెట్ లో వాల్యూ బయింగ్ అవుతోంది, అది గమనించాలి అందరూ కూడా. నేను లాస్ట్ 2 to 3 వీక్స్ 3 వీక్స్ అబోవ్ చెప్పాను, వాల్యూ బయింగ్ అవుతుంది. దెన్ స్టార్ట్, దిస్ ఈస్ నాట్ ద టైమ్ టు ఫియర్, దిస్ ఈస్ ద టైమ్ టు ఇన్వెస్ట్మెంట్ అన్న. ఆ రోజు నుంచి బ్రాడర్ మార్కెట్ చిన్నగా వాల్యూ బయింగ్ అవుతుంది. అది అబ్జర్వ్ చేయండి అందరూ. ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ పెరుగుతున్నాయా, స్మాల్ క్యాప్ పెరుగుతుందా, మిడ్ క్యాప్ పెరుగుతుందా? లార్జ్ క్యాప్స్ పెరిగినప్పుడు మార్కెట్ కొంచెం పెరుగుతుంది. మార్కెట్ పడినా కానీ వాల్యూ బయింగ్ మిడ్ క్యాప్స్ లో అవుతున్నాయి. డెఫినెట్గా ఎస్. ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ వార్ అంటే నేపథ్యంలో మార్కెట్ చూద్దాం. ఇంకా మనకి కమింగ్ వీక్ మార్కెట్ ఎలా ఉండొచ్చు. లాస్ట్ వీక్ ఎక్కడ క్లోజ్ అయిందంటే 24,000 దగ్గర క్లోజ్ అయింది. అంటే మనకి అబోవ్ రావాలంటే 24,070 పైన ఉండాలి, పాజిటివ్ ఉండాలంటే. అప్పుడు దెన్ వీ కెన్ సి 24,420 వరకు వెళ్ళొచ్చు. 24,420 దాటిందా 24,600 24,600 వరకు. అదే 24,600 కాకపోతే 500 తీసుకోవచ్చు. 24,500 మంచి పాజిటివ్ వస్తే 24,500 వరకు ఈ వారం రావచ్చు. అంటే డౌన్ సైడ్ ఇంకా ఏదన్నా ఉంటే, ఇప్పుడు నెగిటివ్ న్యూస్ కొత్తది, మళ్ళీ ఏదైనా కొత్తది ఇన్వేట్, ఆయన కాదు సైలెంట్ గా ఉండడు కదా. క్యూబా మీదో లేదా గ్రీన్లాండ్ మీదో ఏదో దాని మీద పడతాడు ఆయన. ఇంకా టైం ఉంది కదా, నవంబర్ దాకా టైం ఉంది కదా ఆయనకి. అందుకని ఏదో ఒకటి చేస్తాడు. అలాంటిది ఏదైనా చేస్తే ఎప్పుడైనా 23,800 కనుక కట్ అయితే కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది ఇష్యూని బట్టి. అది కనుక సివియర్ గా ఉంటే 23,000 ఒక 100 దాకా వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది ఆ ఇష్యూని బట్టి. అంటే ఇప్పుడు చేసినట్టు క్రూడ్ మళ్ళీ 150కి వెళ్ళింది అనుకోండి, 23,000 వచ్చే ఛాన్సులు కనపడుతున్నాయి. లేదు క్రూడ్ కనుక తగ్గిపోతుందంటే మనకి 24,400 పైన ఉందంటే మనకి మంచిగా ఫ్లరిష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మెయిన్ అది బ్యాంక్ నిఫ్టీ చెప్పినట్టుగా 126కి వెళ్ళింది, 113కి వచ్చింది అంటున్నారు. నిజంగా ఇప్పుడు ఈ వార్ అనేది ఇంకా ఆగిపోయింది అని ఇంకా పూర్తిగా దానికంటూ ఫుల్ స్టాప్ పడిపోతే మళ్ళీ బ్యాక్ వస్తుందా, లేదంటే దీన్ని క్యాష్ చేసుకునే విధంగా ఏదన్నా ఉంటుందా? అంటే ఫ్లేర్ అప్ ఇన్ ద సెన్స్, ఆయన మళ్ళీ ఏదో ఒకటి కొత్త ఇష్యూ తేలేదు, కొత్త ఇష్యూస్, ఫ్రెష్ ఇష్యూస్, నెగిటివ్ న్యూస్ లేవు, జియో పొలిటికల్ టెన్షన్స్ లేవు అన్నప్పుడు అది కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇక చిన్నగా 40 కంట్రీస్ కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేయమని అందరూ రికమెండ్ కూడా చేస్తారు. అంటే అది ఎట్లా అయిపోయిందంటే ట్రంప్ రిక్వెస్ట్ కాకుండా వరల్డ్ రిక్వెస్ట్ కూడా అయిపోయింది, వరల్డ్ డిమాండ్ కూడా అయిపోయింది ఒక రకంగా. మిగతా వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు కదా, ఆయన ఇగోతో ఎక్కువ కంట్రీస్, మొత్తం 195 కంట్రీస్ వన్ సైడ్, 2 కంట్రీస్ వన్ సైడ్ అన్నట్టు. ఇజ్రాయెల్, యుఎస్ ఒక సైడ్ ఉన్నాయి, మిగతా అన్ని 195 కంట్రీస్ వన్ సైడ్ ఉన్నట్టు. వాళ్ళల్లో దాదాపుగా 40 to 50 కంట్రీస్ రిక్వెస్ట్ వాళ్ళు ఇరాన్ని ఇది ఓపెన్ చేయమని 80%. ఏషియన్ కంట్రీస్ అయితే మరీ దారుణం కదా, పూర్తిగా మనమే 85% మనం ఆయిల్ తెప్పించుకుంటాం, 80 to 90%. సో మిగతా కంట్రీస్ కూడా 100% తెప్పించుకునే కంట్రీస్ ఉన్నాయి. పూర్తిగా ఆయిల్ మీద డిపెండ్ అయిన కంట్రీస్ కూడా ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా బెంబేలు ఎత్తున్నారు. సో 80% తొందరగా సెటిల్ అవ్వాలని ఉద్దేశం. ఎందుకంటే ద బాల్ ఈజ్ ఇన్ రష్యా కోర్ట్. మొన్నటిదాకా పాకిస్తాన్ కోర్టులో ఉన్నది రష్యా కోర్టులో ఉంది, పుతిన్ చేతిలో ఉంది. కాబట్టి ఇప్పుడు పుతిన్ చేతిలో మనం 80% ఈ న్యూస్ వస్తుంది అనుకున్నాం. అట్లానే ఆ న్యూస్ వచ్చింది. అది ఆయన నోటితో ఆయనే చెప్పాడు, వార్ ఇస్ క్లోజ్ అన్నట్టు ట్రంపే చెప్పాడు. దట్స్ ద మెయిన్ థింగ్. అంటే మెయిన్ అంటే మంచి డాక్టర్ దగ్గర పడ్డప్పుడు కరెక్ట్ డయాలసిస్ చేస్తే రోగం అనేది కరెక్ట్ ముందు పడితే చిటికలు ఎగిరిపోద్ది. అట్లానే ఏది ఎక్కడ చేయాలో కరెక్ట్ గా వాళ్ళు కనుక చేస్తే డెఫినెట్ గా ఆ ఇష్యూ సబ్సైడ్ అయిపోద్ది, క్లోజ్ అయిపోద్ది అన్నట్టు ఉదాహరణ ఇది. సో మొత్తానికి అయితే ఇప్పుడు కొంచెం ఆయిల్ ఎఫెక్ట్ కొంచెం ఉంటుంది. నెక్స్ట్ వీక్ వచ్చేటప్పటికి మన Q4 రిజల్ట్స్ లోకల్ గా అంటే ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఏమన్నా కొంచెం బెటర్ అనుకోవచ్చా? అంటే గడిచిన కొన్ని నెలలకు ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది కాబట్టి ఈ భయాలతో ఉన్నాం కాబట్టి ఏమన్నా నెగిటివ్ వచ్చే అవకాశం ఉంది రిజల్ట్స్?
అంటే బ్యాంక్ ఇది కూడా చూస్తే బ్యాంకులు కూడా ఈసీఎల్ ఫ్రేమ్ వర్క్ అవుట్పుట్ రిపోర్ట్ చూడాలి. అది కొంచెం ఓకే. నెగిటివ్ అనిపిస్తోంది. హ్మ్. బ్యాంక్ ప్రొవిజన్స్ ఏదో తగ్గిస్తారనే ఉద్దేశం వాళ్ళకి. ప్రొవిజన్స్ కొంచెం ఎక్కువ చూపిస్తారు అంటే ప్రాఫిట్ లో తగ్గుతాయని. హ్మ్. ప్రొవిజన్స్ చూపిస్తారంటే ప్రాఫిట్ నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి కాబట్టి అది కొంచెం నెగిటివ్ ఉంది. అది ఏం చేస్తారనేది మనకి ఆ రిపోర్ట్ రావాలి. ఆ రిపోర్ట్ వచ్చినప్పుడు తెలుస్తుంది. అందుకనే బ్యాంక్ నిఫ్టీ బాగా రియాక్ట్ అయింది. ఓకే. బాగా పడిపోయింది. 54,863 క్లోజ్ అయింది. ఏదైనా 55,500 అబౌవ్ ఉంటే కొంచెం మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. హ్మ్. సో ఆ లెవెల్ చూసుకోవాలి. అది 58,500 కొంచెం మంచి పాజిటివ్. అది కనుక రిపోర్ట్ బాగుండి రిజల్ట్స్ బాగుండి ప్లస్ వార్ పూర్తిగా అయిపోయింది. సో క్రూడ్ బాగా తగ్గిపోతుంది. మళ్ళీ 100 బిలో వచ్చేసిందంటే డెఫినెట్ గా మళ్ళీ 58,500 అబౌవ్ క్లోజ్ అయితే మనం బ్యాంక్ నిఫ్టీలో నేను చెప్పిన టార్గెట్ 63,500 ఈ వీక్ కాకపోయినా కమింగ్ వీక్స్ లో వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. హ్మ్. ఎవరైనా సరే బ్యాంక్ స్టాక్స్ ఉంటే ఆ లెవెల్ వచ్చినప్పుడు 63,000 నుంచి 63,500 ఆ రేంజ్ లో ఉన్నప్పుడు అక్కడ బ్యాంక్ స్టాక్స్ అనేది ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు అని నా ఉద్దేశం. హ్మ్. యెస్. ఇక ఫైనల్ టచ్‌గా ఈ గోల్డ్, సిల్వర్ సిట్యుయేషన్ ఏంటండి? అంటే ఇక అది ఆ, పెరగడం చూస్తాం. అది చాలా భారీగా పెరగడం చూస్తాం. తర్వాత యుద్ధం స్టార్ట్ అయ్యి కొంచెం మళ్ళీ అప్ అండ్ డౌన్స్ కనిపించాయి. ఇప్పుడేంటి యుద్ధం ఆ. ఎఫెక్ట్ నిజంగా ఉంటుందా దాని మీద? లేదంటే ఇదే కంటిన్యూ అవుతుందా? ఇప్పుడు గోల్డ్ చూస్తే 1,51,363 రూపీస్ ఫ్రైడే ప్లస్ హ్మ్. 1198 రూపీస్ 2,47,000 సిల్వర్ ప్లస్. అవును. అంటే ఇది కొంచెం తగ్గుద్దా అంటే ఈక్విటీ మార్కెట్ కానీ ఇదన్నీ ఇదైపోయి పెరుగుతున్నప్పుడు అసెట్ క్లాస్ ఈక్విటీ కొంచెం పెరుగుతున్నప్పుడు గోల్డ్ కొంచెం తగ్గుద్దా అనుకోవచ్చు. ఎంతవరకు తగ్గచ్చు అంటే 110 to 120 అనుకున్నాం కాబట్టి 120 to 130 తీసుకోవాల్సి వస్తుంది. హ్మ్. అంతకు మించి రాదేమో కిందకి. ఒకవేళ 120 తగ్గితే 110కి రావచ్చు. 120 వరకు కూడా రాకపోవచ్చు. 120 to 130 రేంజ్ వస్తుందా అంటే అది కూడా డౌట్ అనిపిస్తుంది. హ్మ్. ఎందుకు అంటే మీకు వరల్డ్ మొత్తంలో దాదాపుగా అంటే బ్యాంక్స్ ఇంటర్నేషనల్ బ్యాంక్స్ అన్ని కూడా దాదాపుగా మీకు గోల్డ్ రిజర్వ్స్ చూసుకుంటే హ్మ్. 16.7 ఓకే. $1 trillion ట్రిలియన్ ఇది వర్త్ ఉంటుంది. హ్మ్. దాంట్లో 10% తీసుకుంటే మీకు 1.2% ఎంతో డాలర్స్ రిజర్వ్స్ నుంచి గోల్డ్ రిజర్వ్స్ మార్చారు. అంటే హ్మ్. ఇప్పుడు ఇంకొక 10% మార్చారనుకోండి. ఎందుకంటే డాలర్ డిఫేమ్ అవుతుంది కాబట్టి డీడాలరైజేషన్ అవుతుంది. ముందు ముందు బ్రిక్స్ పెరుగుతుంది. బ్రిక్స్ కరెన్సీ కొత్తగా వస్తుంది. డైరెక్ట్ గా ట్రేడ్ చేసినప్పుడు డాలర్స్ కి ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు అనేది చిన్న చిన్నగా వస్తుంది. ఇప్పుడు దాకా డాలర్ డామినేషన్ నడుస్తోంది. ఇక ఫ్యూచర్ లో కొంచెం చిన్న చిన్నగా తగ్గచ్చు అనేది వచ్చినప్పుడు డాలర్ డైరెక్ట్ గా ట్యాక్స్ కట్టేది అవసరం ఉండదు. సో హ్మ్. డైరెక్ట్ గా వాళ్ళ ఓన్ కరెన్సీలో చేసినప్పుడు అప్పుడు ఎవరికి ట్యాక్స్ కట్టాల్సిన పని ఉండదు. సో హ్మ్. అప్పుడు కొంచెం డాలర్ రిజర్వ్స్ నుంచి ఎక్కువ గోల్డ్ రిజర్వ్స్ ఇప్పటికి 10% మార్చారు. ఇంకొక 10% వేసుకోండి. ఇప్పుడు 151 వచ్చింది. 2 lakhs రాదా అంటే రాదు అని చెప్పలేము. 100% 2 lakhs కూడా వచ్చేటట్టు కనపడుతుంది గోల్డ్ లో కూడా. అవునా? అందుకనే 2 lakhs కూడా వచ్చేటట్టు కనపడుతుంది. ఎందుకంటే 10% మార్చినందుకే ఈ లెక్కన ఉంది. ఆ! ఈ డాలర్ రిజర్వ్స్ మొత్తం అంటే 16 దాదాపు 80% ఇదివరకు డాలర్స్ ఉంటాయి. ఇప్పుడు 60% వచ్చింది. ఓకే. 60% లో 16.7 అంటే దాంట్లో 16.7 లో కూడా 10% అంటే $1.2 trillion. హ్మ్. $1.2 trillion ఇంకొక $1.2 trillion కనుక కన్వర్ట్ అయితే డాలర్స్ నుంచి గోల్డ్ కి మరి గోల్డ్ ఎక్కడ ఉండాలా? సో ఇట్ విల్ వెళ్ళిపోద్ది కదా. ఆ అదే. లెక్క ఆ రేషియో ఆ ఫార్ములా తీసుకుంటే ఇంకా మళ్ళీ కొంచెం 2,00,000 అంటే భయపడతారేమో అండి ప్రభు గారు. ఎందుకంటే ఎందుకంటే ఎంత వార్ అంటే పరిస్థితులున్నా సరే అందరి దృష్టి కూడా మెయిన్ దాని మీదే ఉంటుంది. అంటే మార్కెట్స్ ఎలా అయిపోతున్నా. ఇప్పుడు గోల్డ్ రేటు ఇస్ నాట్ స్ట్రాటజిక్. యెస్. మార్కెట్ ఇదిని బట్టి మూవ్ అవుతుంది కాబట్టి అవును. ఇప్పుడు ఇది కనుక కన్వర్షన్ జరిగితే అంటే అవును. నేను అనేది వస్తుందని నేను అవునవును. కన్ఫర్మ్ లేదులెండి అనట్లేదు. ఎంతసేపు రావచ్చు. 1,00,000 అనుకున్నామా 1,00,000 ఎంతసేపు వచ్చిన తర్వాత ఎంతవరకు పెరిగింది ఈ చూస్తూనే ఉన్నాం 10% కదా! మార్చినందుకే ఇంత వస్తే వీళ్ళు డాలర్స్ ఎట్టి పరిస్థితులు మారుస్తారు. హ్మ్. 100% మార్చకుండా ఉండరు. అందరు కూడా గోల్డ్కి వస్తారు. అదే హ్మ్. ఇంకొక 10% మార్చితే పరిస్థితి ఏంటి అనేది రైట్. ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు ఇది రాదా అనిపిస్తుంది. అవును. కరెక్టే అండి. కరెక్టే. అదే అంటున్నాను నేను. ఎంతసేపు మారాలంటే ఎంతసేపు మారుతుందండి. అప్పుడు మనం ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అవును. ఇంత స్పీడ్‌గా పెరుగుతుందని ఎక్స్‌పెక్ట్ చేయలేదు కదా! ఎవరు కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. యెస్. అవును. ఫైనల్‌గా ఏం చెప్తారు ఇక నెక్స్ట్ వీక్ గురించి? ఇప్పుడు నెక్స్ట్ వీక్ మండే ఈస్ ద బిగ్ డే. ఒకటి ఎలక్షన్స్, మండే 2 గ్యాప్ Q4 అప్ సార్. గ్యాప్ ఇంకో అప్ హ్మ్. ఎలక్షన్ రిజల్ట్స్, హ్మ్. ఎలక్షన్ రిజల్ట్స్, Q4 రిజల్ట్స్ ఈ యెస్. రెండు మెయిన్. అంటే హ్మ్. ఎలక్షన్ రిజల్ట్స్ తేడా అవుతున్న కొద్దీ 4 స్టేట్లు స్టేట్ బై స్టేట్ వస్తున్న కొద్దీ హ్మ్. మనం జనరల్ గా ఇన్వెస్టర్స్ చూడాల్సింది ఏంటంటే తమిళనాడు అండ్ వెస్ట్ బెంగాల్ ఇవి హ్మ్. మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రెండిట్లో బీజేపీ వచ్చిందంటే మార్కెట్ ప్లస్ లోనే క్లోజ్ అవుతుంది. ప్లస్‌లో ఈ రెండిట్లో కనుక బొటాబొట్టికి వచ్చిన
లేకపోతే తక్కువ వచ్చినా మార్కెట్ పడే ఛాన్సులు ఉంటాయి. డెఫినెట్గా ఈ మేలే చేయాలి మార్కెట్స్ కానీ డెఫినెట్గా ఒక పాజిటివ్ ట్రిగ్గర్ కనిపిస్తుంది కాబట్టి ఈ యుద్ధం విషయంలో ఖచ్చితంగా అదే హోప్ కంటిన్యూ అవుతుందని హోప్ చేద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ప్రభు గారు ఇన్ వీకెండ్ బిజినెస్. ఇది ఇవాళ వీకెండ్ బిజినెస్. కీప్ వాచింగ్ ప్రైమ్ లైన్ న్యూస్. నిజం ఇదే మా ఇష్టం.